నిన్న మనకి 10th క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇందుకూరుపేట మండలంలో ఉండేటటువంటి 10 స్కూళ్ళల్లో కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా ప్రయత్నాలు చేసి 70% రిజల్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ 70%లో ఎంబీఆర్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సాపురంలో జి భార్గవ్ అనే విద్యార్థి మొత్తం డిస్టిక్లోనే 3rd ప్లేస్లో రావడం జరిగింది. ఆ పిల్లవాడికి 593 మార్కులు రావడం జరిగింది. మరి దీంట్లో కృషిలో భాగంగా వారి యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ముఖ్య కారణం. వారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా కొద్దివర్తిపాలెం హై స్కూల్లో కూడా నేహ అర్హానా అనే అమ్మాయి కూడా 591 మార్కులు గోల్డ్ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఈ 2 మంచి మార్కులు కూడా వచ్చే తరానికి కూడా మంచి ఆదర్శం కావాలని, మరి విద్యార్థులకి మంచి ప్రోత్సాహకాలుగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, విజయన్న కానీ, అదేవిధంగా సతీష్ గారు కానీ ప్రోత్సాహ బహుమతులు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాసరి సుహాసిని వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ మరి మండలంలో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చక్కగా పనిచేసి మరి మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు 70%తో మనం ముందుకెళ్ళాం. గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి చక్కగా మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా విద్యాశాఖ తరఫున కృషి చేసి మీరందరి యొక్క సహకారం మాకు ఉంటుంది. కాబట్టి ఈరోజు మాకు ఈ బహుమతులు ప్రదానం చేసినటువంటి విజయన్న కానీ, అదేవిధంగా సతీష్ గారు కానీ, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో తీసుకున్నందుకు అందరికీ మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.